అందరికీ ఈరోజు వెరైటీగా ఒక ఐటెం చూపిస్తాను వచ్చండి. ఇడ్లీతో పోహా చేస్తున్నానండి. ఇడ్లీలు వేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద అయితే పెనం పెట్టి ఆయిల్ వేసేసాను. కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఒక్క పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుందాం. బాగా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాం. వేసుకుని కలుపుకుని సాల్ట్ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇడ్లీలోనే సాల్ట్ ఉంది కదా. మనం ఇడ్లీ వేసుకున్నప్పుడే సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇడ్లీ ఇలా కట్ చేసుకున్నామండి. చక్కగా ఈ షేప్లో ఇలా కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలను వేసేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. మంచిగా ఇలా మొత్తం అన్నీ ముక్కలు కలిపేలా కలుపుకోవాలి. కలిసేలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకున్నాం. టేస్టీగా అనిపిస్తున్నాయండి, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది. ఇడ్లీతో చేసుకున్న పోహా ఇలా కట్ చేసేసుకుని సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. సూపర్ ఉంటుంది. బాయ్.